తనకు సీఎం రేవంత్ రెడ్డి తెలుసన్నాడు. హైదరాబాద్ సిపి సజ్జనార్ తనకు బిజినెస్ పార్ట్నర్ అని కోతలు కోశాడు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తాను అని నమ్మించాడు. అందిన కాడికి లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. తనను నిలదీసిన వారిపైనే ఉల్టా కేసు పెట్టాడు. చివరకు పోలీస్ స్టేషన్లోనే అతడి బండారం బయటపడటంతో కటకటాల్లోకి వెళ్ళాడు. తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం తెప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన గోల్డ్ మెన్ సూర్యకుమార్ అలియాస్ సూర్యాభాయ్ని హైదరాబాద్ అత్తపూర్ పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన గోల్డ్ మెన్ సూర్య తనకు సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్తో సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం చేసుకున్నాడు. విదేశాల నుంచి తక్కువ ధరకే గోల్డ్ తెప్పిస్తానని నమ్మించి చారి అనే వ్యక్తి దగ్గర నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేశారు. తనకు బంగారం ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితుడు చారి సూర్య ఇంటికి వెళ్లి నిలదీశారు. తన ఇంటికొచ్చి తనపై దౌర్జన్యం చేశారని సూర్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే సూర్య తనను మోసం చేసిన విధానాన్ని అంతా ఆధారాలతో సహా చారి వెల్లడించారు. దీంతో పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. पल्लव सूर्य कुमार बोल के अत्तापुर में रहता हूँ। इन्हें जो है मेरे को इन्हों रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनार साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिल के जो है मैं बिजनेस करता हूँ। मेरा गोल्ड बिजनेस है। बाहर से गोल्ड मंगाता हूँ। गोल्ड मंगा के जो है कम रेट में देता हूँ आप लोगों को। 20% डिस्काउंट से मैं देता हूँ बोल के उल्टा इल्ज़ाम लगाया कि मेरे घर में आके ज़बरदस्ती मार के मेरे को फ़ोन खींच के गए और मेरा सोना गया बोल के उल्टा हमारे इनके ऊपर हमारा चारी के ऊपर केस लगाए तो पुलिस वाले फ़ोन करे। हम आके जो है जो भी सच है पूरा बोल दिए। उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए। पुलिस वाले जब समझ गए अरे ये डुप्लिकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के ఏదైతే ఈ పల్లపు సూర్యకుమార్ అనేటటువంటి అతను నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, నెలకు 20 కేజీల వరకు నేను సేల్ చేస్తుంటాను, నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మీరు కూడా గోల్డ్ నా దగ్గర తీసుకుంటే మీకు 20% నేను తక్కువకి ఇప్పిస్తాను, దాంతో మీరు దాన్ని అమ్ముకొని మీరు కూడా జీవితంలో పైకి రావాలని అనుకుంటున్నా అని చెప్పేసి అతను విశ్వసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 32,30,30,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఎక్కడైతే డబ్బులు 32,30,000 నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ దగ్గర గల నీలోఫర్ కేపులో ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ని మేము కృష్ణాచారి ఇచ్చినటువంటి పిటిషన్ని మేము నారాయణగూడ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.